ఇకపై మీకు ఇష్టమైన ఫేవరెట్ సీరియల్స్ యొక్క ఫుల్ ఎపిసోడ్స్ యూట్యూబ్లో అందుబాటులో ఉండవు. కేవలం సన్నెక్స్లో మాత్రమే ఫ్రీగా చూడొచ్చు. అయ్యయ్యో, ఏంటమ్మా ఇది? లేమ్మా. డాక్టర్ అంకుల్, నాకు మా అమ్మ కావాలి. మా అమ్మ చేతి ముద్దలు తినాలి. తన తోడు కావాలి. తను చెప్పే కథలు వినాలి. తను చెప్పినట్టుగా చదువుకొని 100కి 100 మార్కులు తెచ్చుకొని చూపించాలి. మా అమ్మని కాపాడండి డాక్టర్. అందుకోసం నన్ను ఏం చేయమన్నా చేస్తాను. చిన్న పిల్లనైనా నా వల్ల అయినంత వరకు చేస్తాను. చెప్పండి డాక్టర్, మా అమ్మని కాపాడతానని ఒక్క మాట చెప్పండి డాక్టర్. ప్లీజ్ డాక్టర్, డాక్టర్ ప్లీజ్. లేమ్మా. చూడమ్మా, డాక్టర్లు ఎవరైనా సరే వాళ్ళ దగ్గరికి వచ్చిన పేషెంట్స్ని సాధ్యమైనంత వరకు బ్రతికించడానికే ప్రయత్నం చేస్తారు. మీరు అడిగితే ఒక రకంగా, అడగకపోతే ఇంకొక రకంగా మేం చెయ్యం. మీ అమ్మ విషయంలో కూడా మేం చేయగలిగినంత చేశాం. ఇక ఆ తర్వాత రక్షించాల్సింది ఆ భగవంతుడే. నువ్వు నా కాళ్ళ మీద పడ్డం కాదమ్మా, వెళ్ళి ఆ భగవంతుడి కాళ్ళ మీద పడి మీ అమ్మని రక్షించమని దండం పెట్టుకో. ఇప్పుడు మీ అమ్మున్న పరిస్థితుల్లో ఆయన ఒక్కడే కాపాడగలడు. చిన్న పిల్లలు కోరుకుంటే ఆ దేవుడు కాపాడతాడు డాక్టర్ అంకుల్. అసలు చిన్నపిల్లల మాటే ఆ దేవుడు ఎక్కువగా వింటాడమ్మా. వెళ్ళి ఆ దేవుడి దగ్గర కూర్చుని ప్రశాంతంగా ప్రార్థన చేసుకో. మీ అమ్మకి తప్పకుండా తగ్గుతుంది. వెళ్ళు. డాక్టర్ గారు, పరిస్థితి ఏంటో కరెక్ట్గా చెప్పండి డాక్టర్ గారు. మాకు చాలా టెన్షన్గా ఉంది డాక్టర్ గారు. స్వామి, పిలిచిన ప్రతిసారి నువ్వు రాలేక నీ బదులు అమ్మని పంపించావంట కదా. అమ్మ చెప్పింది. ఇప్పుడు నాకు ఆ అమ్మే లేకుండా పోతుంది. నువ్వు కూడా వద్దు, మా అమ్మని బ్రతికించు. మా అమ్మని నాకు ఇచ్చే ప్లీజ్. నేను ఇంకేం అడగను. ప్లీజ్ స్వామి, ప్లీజ్ ప్లీజ్. సీతని ఇక్కడి నుంచి పంపించేశాం. వెళ్తూ వెళ్తూ చాలా బాధపడింది. ఆవిడ బాధ ఎవరికి కావాలరా? తను మనల్ని ఎంత బాధ పెట్టింది. అంజలి తనను చూసి ఎంత రెచ్చిపోయింది. పోనీలేమ్మా, ఇప్పుడు ఆ విషయాలు ఎందుకు? జరిగిందేదో జరిగిపోయింది. ఆ మనిషి వెళ్ళిపోయింది కదా. మన ముందు లేని మనిషి గురించి మాట్లాడుకోవడం అనవసరం. అవును రఘు, అంజలి ఎదురా? నిన్నేరా అడిగేది. అంజలి ఎక్కడా? అంజలి దేవుణ్ణి మొక్కుకోవడానికి వెళ్ళిందమ్మా. ఇందాక నేను డాక్టర్ దగ్గరికి వెళ్ళినప్పుడు తను కూడా వచ్చింది. ఆయన కాళ్ళ మీద పడి తన తల్లిని కాపాడమని వేడుకుంది. ఆ డాక్టర్ నేను చేయాల్సినంత చేసేశాను. ఇప్పుడు కాపాడవలసింది ఆ భగవంతుడే అని చెప్పాడు. వెళ్ళి ఆయన్ని ప్రార్థించు అన్నాడు. అంజలి ఇంత మారిపోతుందని కల్లో కూడా అనుకోలేదురా. తనలో ఈ మార్పు చూడాలని తాతాలాడిపోయింది నా మనవరాలు గీత. అంజలిలో వచ్చిన ఈ మార్పు చూడకుండానే ఇలా. అయ్యో అయ్యో. ఊరుకోనానమ్మా, ఇప్పుడేమైంది? ఆ దేవుడున్నాడు. వదినకి ఏమీ కాదు. తను పూర్తి ఆరోగ్యంతో తిరిగొస్తుంది. నవ్వుతూ మనందరి మధ్య తిరుగుతుంది. అంజలిలో వచ్చిన ఈ మార్పు
వదినకి 1000 ఏనుగుల బలం ఇస్తుంది. చూస్తూ ఉండు. నాటకాలు, మొత్తం నాటకాలే. అదేంటో ఇంట్లో ఉన్న ప్రతి ఒక్కళ్ళు నాటకాలు ఆడుతున్నారు. పైకి మాత్రం ప్రతి ఒక్కరూ పరమ నిజాయితీతో ఉన్నట్టు బిల్డప్. ఏంటే వాగుతున్నావు? తప్పేమన్నాను? ఉన్నమాటే అన్నాను. అంజలి బుద్ధి మారిందని అందరూ తెగ ఆనందపడిపోతున్నారు. మనకి జరిగిన నష్టం గురించి ఎవరూ ఆలోచించట్లేదు. అయినా అంజలి బుద్ధి ఎన్నిసార్లు ఎలా మారిందో మీకు తెలీదా? మొదటిసారి ఇంటికొచ్చినప్పుడు ఫ్రెండ్లీగా ఉంది. తర్వాత తన తండ్రి ఎవరో చెప్పమని పంతం పట్టి గొడవలు చేసి ఆఖరికి పెళ్లిళ్ళు చెడగొట్టేదాకా వెళ్ళింది. కోర్టుకు వెళ్లి తను సరిగ్గా తిండి పెట్టడం లేదని, తనని ప్రేమగా చూసుకోవడం లేదు అని న్యాయస్థానంలో పరువు తీసింది. దత్తత తల్లిని తీసుకుని వచ్చింది. ఇప్పుడు ఆ తల్లితో ఏం చెడిందో ఏమో గాని గీతనే నాకు సర్వస్వం, ఇదే నా కుటుంబం అంటోంది. ఇది నిజమో అబద్ధమో తెలీదు. ఒకవేళ నిజమే అయితే ఎంతకాలం నిలుస్తుందో అంతకన్నా తెలీదు. ఒక మనిషి చెబుతోంది నిజమో అబద్ధమో తెలుసుకోలేనంత పిచ్చివాళ్ళమైతే కాదు కదమ్మా. అంజలి మార్పులో నిజాయితీ ఉంది, తన బాధలో స్వచ్ఛత ఉంది. నిజమేదో అబద్ధమేదో తెలుసుకోలేనంత ఆ సహనం, ఓపిక నీకు లేవు కాబట్టి ప్రతి మనిషిలో నీకు చెడే కనిపిస్తుంది. గురువింద గింజ తన కింద నలుపు ఎరగదని సామెత. నీ బుద్ధి నీకు తెలియదు గాని పక్క వాళ్ల బుద్ధి ఏంటో నువ్వు తీర్పిస్తున్నావా? నీ విమర్శలకి విసుర్లకి అసలు సమయం సందర్భం లేకుండా పోతుంది పూర్ణిమ. ఇప్పుడు గీతున్న పరిస్థితి ఏంటి? నువ్వు మాట్లాడుతున్న మాటలేంటి? అంజలిలో మార్పు వస్తే ఆ సంతోషంతో గీత త్వరగా కోలుకుంటుందని మేమందరం ఆశపడుతున్నాం. అంత ఇంగిత జ్ఞానం తనకుంటే నేనెప్పుడో బాగుపడేవాణ్ణి. పిల్లల మీద మమకారం, వాళ్ళని అర్థం చేసుకునే తత్వం, ప్రేమించే తత్వం ఉంటే ఇలా మాట్లాడదు. నీ పద్ధతి చూస్తుంటే రేపొద్దున నీకు పుట్టే పిల్లల్ని ఎలా పెంచుతావో అని భయంగా ఉంది. ఒక చిన్న పిల్ల తను మారి తన తల్లి కోసం ఇంత తపన పడుతుంది అంటే అది కూడా అర్థం చేసుకోకపోతే ఎలాగే? వదిలేనానమ్మా, జరగని వాటి గురించి మాట్లాడుకుని ఏం ప్రయోజనం? డాక్టర్, గీత గారి పొజిషన్ ఇంకా క్రిటికల్గానే ఉంది. అయ్యో అయ్యో, ఆవిడ సర్వైవ్ అవుతుందా లేదా అనేది కరెక్ట్గా చెప్పలేకపోతున్నాం. కానీ ఆపరేషన్ అయితే చేయాలనుకుంటున్నాం. ఒక్క మాటలో చెప్పాలంటే ఆవిడికి ఆపరేషన్ చేయకపోతే ఎంత రిస్క్ ఉందో చేసినా అంతే రిస్క్ ఉంది. కాకపోతే రికవర్ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి. ట్రీట్మెంట్ ఈజ్ మ్యాండేటరీ అండ్ ఎసెన్షియల్. ముఖ్యంగా ఆ చిన్నపిల్ల బాధ చూసి మేము ఈ నిర్ణయానికి వచ్చాం. సో ఆ భగవంతుడి మీద భారం వేసి మేం చేయాల్సిన పని మేం చేస్తాం. శక్తివంచన లేకుండా ఆవిడ్ని కాపాడడానికి ప్రయత్నం చేస్తాం. నిజం చెప్పాలంటే ఆపరేషన్ అన్నది రిస్కే. కానీ ఎందుకో ఆ చిన్నపిల్ల ప్రేమ చూస్తే ఈ తల్లిని కాపాడుతుందనిపిస్తుంది. ఇక్కడ జాయిన్ అయిన తల్లుల వాళ్ళ పిల్లల్ని చూస్తూనే ఉన్నాం, కానీ తల్లితో ఇంత అటాచ్మెంట్ ఉన్న కూతుర్ని ఇంతవరకు చూడలేదు. మీరు చెప్పేది వింటేనే నా కళ్ళలో నీళ్లు తిరిగాయి. ఆ పిల్ల కోసమన్నా దేవుడు ఈవిడిని బ్రతికించాలి. నీకో విషయం తెలుసా? ఆ పిల్ల ఈవిడికి సొంత కూతురు కాదంట. అయ్యో, వాట్? సొంత కూతురు కాదా? అవును డాక్టర్, ఈవిడ ఆ పిల్లని దత్తత తీసుకున్నారట. ఓ మై గాడ్! దత్తత తీసుకున్న తల్లి మీద ఇంత ప్రేమ చూపిస్తుందా? నేను నమ్మలేకపోతున్నాను. అయితే ఖచ్చితంగా ఆ పిల్ల ప్రేమ ఈ తల్లిని బ్రతికించి తీరుతుంది. లెట్స్ స్టార్ట్ అప్ ద ఆపరేషన్.
ఏమ్మా ఒక్కదానివే వచ్చావే, అమ్మ రాలేదా? అమ్మని మన మధ్యకు రప్పించడం కోసమే నేను వచ్చాను పంతులు గారు. నాకు అర్థం కాలేదమ్మా. అమ్మకి ఒంట్లో బాగోలేదు పంతులు గారు, హాస్పిటల్లో ఉంది. ఆపరేషన్ చేయాలంటున్నారు, బ్రతకడం కష్టం అంటున్నారు. నాకు మా అమ్మ కావాలి, నేను మా అమ్మతో ఆడుకోవాలి, అన్నం తినాలి, చదువుకోవాలి. నేను పెద్ద కలెక్టర్ అవ్వడం మా అమ్మ చూడాలి.